కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సిపిఐ నేత ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. దేశంలో నరేంద్ర మోడీ దుష్టపాలన చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగమన్నా ప్రజాస్వామ్యమన్నా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానుభావులన్నా బీజేపీ సర్కార్కు గౌరవం లేదని విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించి జీరామ్జీ పేరు పెట్టడం గాంధీని అవమానించడమేనని తెలిపారు. దేవుడిని దేవుడిలా, చరిత్రను చరిత్రలాగా చూడాలని, అంతేకాని చరిత్రహీనులుగా మిగిలిపోకూడదన్నారు. దేశ భక్తులమని చెప్పుకుంటున్న వాళ్ళు దేశ భక్తులా లేక దేశ ప్రజలను భక్షించే రాక్షసులా అని ప్రశ్నించారు కూనంనేని. భారతదేశంలో ఒక మాయా ప్రభుత్వం నడుస్తున్నట్టుగా ఉంది. ఆ మాయా ప్రభుత్వానికి రాజ్యాంగం అన్నా, రాజ్యాంగ విలువలన్నా, దేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి మహానుభావులన్నా వాళ్ళకి ఇవన్నీ కూడా మిథ్య. వాళ్ళ దృష్టిలో ఇవన్నీ మిథ్య. దేశ స్వాతంత్రం కూడా మిథ్య. 2014 నుంచే దేశ స్వాతంత్రం వచ్చిందని కొంతమంది చెప్తారు. వాళ్ళు దానికి ఆయన అప్రూవల్ ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న ఆ స్టేడియం పేరు తీసేస్తారు, మరి మోడీ పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, అది గ్యారంటీడ్ పథకం. దానికి సంబంధించి మహాత్మా గాంధీ పేరే తీసేశారు. దానికి సంబంధించి వికసిత భారత్ శ్రీరామ్జీ ఏదో పేరు పెట్టారు, జీ రామ్జీ పేరు పెట్టారు. అంటే దానికి ఎవరన్నా ప్రశ్నిస్తే, అంటే గాంధీ మహాత్ముడే చనిపోతూ హే రామ్ అని చనిపోయాడు కాబట్టి అందుకంటే గొప్ప పేరు ఏముంటుంది? ఇంతకంటే మూర్ఖత్వం కూడా ఉండదని నేను చెప్తున్నాను. దేవుణ్ణి దేవుడిగానే చూసుకోవాలి, చరిత్రను చరిత్రగానే చూసుకోవాలి. దేశంలో దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళని విస్మరిస్తే అంతకంటే అధోగతి, అంతకంటే చరిత్రహీనత మరొకటి ఉండదని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను.